ఫస్ట్ ముక్క ఇది. గాయస్ ఇగో ఇట్లా ట్రై చేస్తాను మేము కింద పడితే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గాయ్స్ ఈరోజు అయితే మేమైతే చేపల వేంపుడు అయితే వేయబోతున్నాం. చేపలు అయితే మేమైతే కాల్చుకుని తింటాం కంచుడు మీద. మేమైతే మన ఎక్కడికి ఇది ఏంటిదిరా మామిడి తోటలకు అయితే వచ్చినాం. మేమైతే ఈ సెటప్ అయితే అంతా రెడీ చేసుకున్నాం. ఇక్కడ చేపలు ఉన్నాయి అన్ని తెచ్చుకున్నాం. పొయ్యి అంటు పెట్టేది ఇక స్టార్ట్ చేసుడే. ఇప్పుడు మీకు అయితే చూపిస్తాం మేము ఎట్లా చేస్తాం అనేది. చేయచ్చు ఏ రకంగా చేస్తాను మేమైతే అన్ని కొత్తగా ట్రై చేస్తున్నాం. అనుకోకుండా అయింది ఇది. సో మనోడు అయితే పొయ్యి అంటు పెడతాడు. మనం అయితే కలుపుదాం మసాలాలన్నీ. గాయస్ అయితే మన చేపలు కిలో చేపలు ఇవి రవ్వు మాకెళ్ళైతే 200 ఉంది కేజీ. వీళ్ళైతే మేమైతే కారం వేసుకుంటాం. ఇంటికాంచెలు తెచ్చుకున్నాం కారం. ఇదైతే కారం మేమైతే కారం మొత్తం వేసుకుంటాను. ఉప్పు చిక్కడానికి ఉప్పు. ఇగో మసాలా గాయ్స్, గరం మసాలా. ఇవి అయితే మా ఇంటికాడ చేసిర్రు. ఫంక్షన్ ఉండే మా ఇంటికాడ, అందుకే ఇవన్నీ తెచ్చుకున్నాం మేము. ఇగో ఇదైతే ఇంకో మసాలా, వేయించిన మసాలా ఇది. ఈ అల్లం అయితే అనుకుంటలే బావా. ఇగో ఇదైతే ఇది అల్లం గాడపత్త. మా వాళ్ళకైతే పొయ్యి అంటు పెట్టి హత్తలేదు. మా వాడు అగిపెట్ట దగ్గర అంటే 4 పుల్లు నాకు పెట్ట పట్టుకొచ్చు. ఇంటికాడదిరా ఇంటికాడ అయితే ఏదో పట్టుకారా కొద్దిగా ఆయిల్ అయితే పోతాను లైట్గా. ఇక మేమైతే షాక్ మర్చిపోయినాం. సరాతం వాటి అయితే నిమ్మకాయ పోతాను. ఏంది గాయస్ నిమ్మకాయ. గాయస్ ఇక మేమైతే కలుపుకుంటాను. మసాలా అన్నీ అయితే అన్నీ వేసినాం. ఇక నిమ్మకాయని పిండుకొని అయితే కలుపుకుంటాను. ఇంకా ముక్కకు పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇది మసాలా అన్నీ, కారం, ఉప్పు, కారం అన్నీ. ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ముక్క ముక్కలు అయితే తెచ్చేయాలి. కారం మట్టింది అనేది ఇక కలుపుకున్నాం. ఇదైతే అయిపోయింది కలుపుకుండు. సో గాయస్ ఇక చాప ముక్కలు అయితే కలుపుకుండా అయిపోయింది మసాలాతోని. మా అన్నోడు అయితే కట్టెలు ఎడతాడు. పొయ్యి అయితే అంటు పెట్టింది. ఇంకా కట్టెలు కాబట్టి కట్టెలు ఎడుకుంటాడు. సో ఇప్పుడు పెంక పెట్టి అయితే మేమైతే ఇప్పుడు చేపలు కలవబోతున్నాం. ఇక పెంకనైతే ఇది ఇక నూనె అయితే పోతాను. ఇక పెంకనైతే వేడి కావాలి. ఇక గాయస్ ఇప్పుడైతే మనకైతే నూనె కాలేదు. ఇప్పుడైతే వేస్తాను చేప ముక్కలు. ఫస్ట్ ముక్క ఇది. మంట అయితే బాగా అయింది.
గాయస్ ఇప్పుడైతే మన చేప ముక్కలు అయితే అయినాయి. ఇప్పుడైతే తీస్తాను ఫస్ట్ ఇది మనది. ఇక మన ఫస్ట్ అయితే ఇట్లా వచ్చినాయి. వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే. రాయలి ఇక మళ్ళీ అయితే ఆయిల్ పోతాను. కట్లు బాగా కొంచెం గాయస్ మీరు కూడా ట్రై అయ్యారు ఇట్లా ఒకసారి. మామిడి తోటలోకి వచ్చి మాకైతే సూపర్ అనిపిస్తాను. తినకముందే నోట్లో నీళ్ళు ఊడుతాయి. ఇప్పుడు సెకండ్ వాయిస్ అయిపోతున్నాను చూడండి. గాయస్ అయినా ఇక నోరు ఉడుతుంది. ఈ అయినా చూస్తానైతే కాలుతానే ఘోరం వేడినాయి. ఇటు తీద్దాం ఫస్ట్ అయితే. బా సూపర్ ఉన్నాయి గాయస్. కొద్దిగా ఉడకాలి, కొద్దిగా టేస్ట్ మాత్రం పర్లేదు. మొత్తం ఎట్లున్నాయి సూపర్ సూపర్. గాయస్ ఇవి కూడా ఉడికినాయి. ఇప్పుడైతే మనం తీస్తాను రెండో వాయి. గాయస్ ఇప్పుడైతే మన 2 వాయిలు అయితే అయిపోయినాయి. 3వ వాయి అయితే ఎత్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోయాలి. గైస్ నూనె అయితే పోస్తున్నాను గైస్. ఇదైతే మన లాస్ట్ వాయి. గాయస్ ఇదైతే మన లాస్ట్ వాయిగా. చేపలు కూడా అయిపోయినాయి మనవి. పిల్ల చేపలు వాటికి ఉన్న నచ్చినాయి. మళ్ళీ ఇది రవ్వు వల్ల రవ్వు పిల్ల. మీరు కూడా ట్రై అయ్యారు గాయస్. ఇట్లా నా వీలున్నప్పుడు అట్లా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ట్రై అయ్యారు.
మేము ట్రై చేస్తున్నాం కానీ మస్తు వచ్చింది టేస్ట్ మాత్రం. మంట పెట్టరా మంట పెట్ట. ఇది ఎక్కువ మంట పెడుతున్నాం తక్కువ అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు పెడుతున్నాం ఎక్కువ అవుతుంది కానీ ఇటు కాకుండా మొత్తం ముఖం మీదకి వస్తుంది. చాలా 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 ఇప్పుడు మళ్ళీ అంటుకుంటా మొత్తం ముఖం మీదకి వస్తుంది తీయకుండా. థర్డ్ వాయి అయితే అయిపోయినట్టే ఇక దగ్గర పడ్డది. ఇది అయిపోయినాక తినడే మనం అయితే నూనె తక్కువ తెచ్చుకున్నాం. ఇక తక్కువ తెచ్చుకున్న వాళ్ళే కొద్దిగా అతి అవుతుంది మాకైతే. మీరైతే ఎక్కువ తక్కువ తీసుకోరు, ఒక ప్యాకెట్ తెచ్చుకోరు. మేము సగం ప్యాకెట్ తీసుకున్నాం ఇంటికాంచి వెళ్ళి. ఇక్కడ ఉందామన్నా లేదు, మా బాగా దూరం వచ్చాం, 3 కిలోమీటర్లు వచ్చినాం. ఎవరు పోతారని ఇట్లా చెప్తాను. గాయసి అయిపోయింది చెమట అయితే ఈ రకంగా వచ్చింది. నాకైతే వదులు అయిపోయేసరికి ఎన్నైతే ఘోరంగా కొడుతుంది ఎండాకాలం కాబట్టి మాకైతే ఇక ఓకే. కానీ టోటల్ లేకుంటే మా ఇద్దరు వాళ్ళు ఎండైతే ఘోరంగా ఉడుకుతుంది మొత్తం. ఇప్పుడైతే మన థర్డ్ వై అయితే అయిపోయింది. థర్డ్ వై అయితే తీస్తాను. పోయేది ఘోరంగా ఇస్తుంది. గాయస్ ఇగో ఇట్లా ట్రై చేస్తాను మేము. కింద పడితే భూమి పాలు ఇక జిట్టు తీసేస్తాను లాస్ట్ బాయ్ కాబట్టి. ఆల్రెడీ ఒకటి కింద పడ్డది అయిపోయింది కానీ మనం వేయాలి గాయస్ మన సంతృప్తితో. ఇగో గాయస్ ఇప్పుడైతే మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ఫ్రై అయ్యేసరికి అయితే మేము ఇట్లా చెమటతో అయితే ఇట్లా రెడీ అయిపోయినాం. ఇక తినుడే మనం తింటే చెమట బిమట మొత్తం పోతుంది. సో ఇక తినేందుకైతే మనం రెడీ అవుతున్నాం. ఇగో గాయస్ సో గాయస్ ఇగో మనకి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే తింటాన్నాం మనం. అంతా కెమెరా వచ్చి మనమే మొత్తం మనమే తినాలి. ఇగో నిమ్మకాయ అయితే వెండుకుంటాను. గంటగానే విండకురా, గంటగానే విండకు మంచిగా ఉండదు. గాయస్ ఇగో తిన్నరు, మీరు తిన్న తర్వాత మేము తింటాం. ఫిష్ ఫ్రై అయిపోయింది, తింటున్నాం. సూపర్ ఉన్నాయి గాయస్. మేము అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం వస్తున్నది. నేను అన్నా మొత్తం కష్టం నాది, ప్రతిఫలం ఏంది సినిమా నాది. మీరు కూడా ట్రై చేయండి, మస్తున్నది. ఇదైతే రవ్వు తెచ్చుకొని ట్రై చేయండి. వేరే చేపలు అయితే అంతా మంచిగా ఉండేది, రవ్వ అయితే హైలైట్ ఉంటుంది. ఇదైతే పెద్ద ముక్క నీళ్ళ కన్నా దీంట్లో పెద్ద తింటాను, పెద్ద ఇంత తింటాడు. ఇంత ఇది మొత్తం పెట్టిన తింటాడు ఈయన. నువ్వు తినవయ్యా. మావాడు తింటాడు కానీ దొడ్డు కాడు, పక్క ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు. ఇంటితో తింటాడు కానీ దొడ్డు కాడు. నేను చూసి తినటం తిరిగి కనబడతాను గాయస్. వీళ్ళిద్దరు చూసి పోతే ఎట్టున్నారు ఇద్దరు. ఇంట్లో పెడితే తింటాడు కానీ దొడ్డు అయితే కాడు. మంచిగా చంపుతాడు మంచిగా. రోజు చికెన్ పెట్టు, రోజు చికెన్ తింటాడు. అది మా సాంప్రదాయం దొడ్డు కాకపోవడం. ఎంతైనా అయితే దొడ్డు అయితే అమ్మేము, అది మాకు అదృష్టం ఒకటి. రోజు చికెన్ పెట్టు, మీరు 24 గంటలు 3 పూటలు పెట్టు, రోజు తింటాడు వారాలు. మామూలుగా గొంతుకనేది ముళ్ళు ఎదుగుతాను, అయినా తినైతే ఆపుతలేడు. మస్తున్నది చేపల ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలు అయితే అక్కడ ఒకటి వేస్ట్ చేసి ఆల్రెడీ కింద పడేసి, అది పొయ్యిలో పడ్డది అనుకోకుండా కాలువంగా. సో గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియో కోసం బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఓకే ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.